దృశ్యం ఆవిష్కృతమైంది. ఆర్థికంగా బలహీన వర్గాలకు 10% రిజర్వేషన్ కల్పించే ది కాన్స్టిట్యూషన్ బిల్ 2019కు లోక్సభ ముక్త కంఠంతో ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించి మనం చర్చ కొనసాగిద్దాం. చర్చలో మనతో పాటు పార్టిసిపేట్ చేయడానికి డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి గారు ఉన్నారు. సో చర్చ కొనసాగించే ముందు చిన్న విరామం తీసుకుందాం. చూస్తూనే ఉండండి. చర్చకు తిరిగి స్వాగతం. సార్, గుడ్ మార్నింగ్ వేణుగోపాల్ రెడ్డి. వెరీ గుడ్ మార్నింగ్ అండి. సో నిన్నటి రిజర్వేషన్ బిల్లుపై మీరేమంటారు? ఖచ్చితంగా మీరు చెప్పినట్టుగా ఇప్పటివరకు దేశ చరిత్రలో ఒక చారిత్రాత్మకమైనటువంటి బిల్లుగా మనం పరిగణించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే దీని గురించి ఈ ఒక్కరోజు జరుగుతున్నటువంటి చర్చ కాదు. దాదాపుగా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక 15-20 సంవత్సరాల తర్వాత మొదలైనటువంటి చర్చ. అందులో భాగంగా దేశ ప్రధానిగా కాంగ్రెస్ పార్టీ నుంచి మన తెలుగు బిడ్డ అయినటువంటి పివి నరసింహారావు గారు ఉన్నటువంటి సమయం నుంచి 1991లోనే ముసాయిదా బిల్లును తీసుకొచ్చి సభ వద్దకు కూడా తీసుకొచ్చిన తరుణంలో కోర్టు దగ్గర నిలవలేనటువంటి పరిస్థితి మనం చూసాం. అంతేకాకుండా పార్లమెంట్ దగ్గరికి ప్రైవేటు బిల్లుగా ఇప్పటి వరకు పార్లమెంటుకు 21 సార్లు ఈ బిల్లు వచ్చి తిరస్కరణకు గురైనటువంటి బిల్లు. సరే, పార్టీలు మద్దతు ఇవ్వడం, క్యాబినెట్లో నిర్ణయం తీసుకోవడం, సభలో ఆమోదించేటటువంటి విధంగా సభలో బలం ఉండడం, ప్రవేశపెట్టడం బిల్లులు అనేటివి వేరు. కానీ ఇక్కడ జరిగినటువంటిది ఇప్పటి వరకు దాదాపుగా ఇన్నిసార్లు 21 సార్లు ప్రైవేట్ బిల్లుగా వచ్చి తిరస్కరణకు గురవడం అనేది మామూలు విషయం కాదు. అలాంటి నేపథ్యంలో దేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత, రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత 124వ రాజ్యాంగ సవరణగా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ బిల్లుకు సంబంధించినటువంటి రాజ్యాంగ సవరణ 124వ రాజ్యాంగ సవరణగా పార్లమెంట్లో ఆమోదం పొందడం. అందులో మీరు చారిత్రాత్మకమైనది ఎందుకు అనేది మీరు చెప్తూనే మొత్తంగా చూసుకుంటే కనుక ఉన్నటువంటి సభ్యుల మద్దతు తీసుకుంటే కనుక సభలో ఉన్నటువంటి వాళ్ళు 323 మంది అనుకూలంగా, 3 మాత్రమే వ్యతిరేకంగా. అందులో ముస్లిం లీగ్ ఒకటి, ఎంఐఎం లాంటి పార్టీలు వ్యతిరేకించడం. అంతేకాకుండా సభలో ఉన్నటువంటి ఏఐఏడిఎంకేకి సంబంధించినటువంటి వాళ్ళు వాకౌట్ చేయడం. మిగిలిందల్లో ఎప్పుడైనా సరే సభలో బిల్లు ఎలా అంటే 2/3 అంటే కోరం ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది సభలో. కోరంతో పాటుగా ఆ రోజు సభలో ఉన్నటువంటి వాళ్ళలో 2/3 మెంబర్స్గా ఉన్నటువంటి వాళ్ళు ఆమోదం తెలపాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇది చాలా మంచి మెజార్టీ తోటి ఆమోదం పొందిందని చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఏదేమైనప్పుడు కూడా సభలో సరే ఒక్క రోజులో తీసుకొచ్చారా, 2 రోజుల్లో తీసుకొచ్చారా, క్యాబినెట్లో చర్చ జరిగిందా, అడవుడి ఎందుకు తీసుకొచ్చారా అనేది పక్కన పెడితే దాదాపు 4:30 నుంచి 5 గంటల పాటు అర్థవంతమైనటువంటి చర్చ మాత్రం జరిగిందని చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. చర్చలో కొందరు పాల్గొన్నారు, కొందరు పాల్గొనలేదు. కానీ మెజార్టీ వాళ్ళు మాత్రం పాల్గొన్నారు. కేంద్ర సామాజిక న్యాయ శాఖ మంత్రి అయినటువంటి తామర్చంద్ గెహ్లాట్ గారు ప్రవేశపెట్టినటువంటి బిల్లు పైన అనేక సందేహాలు, అనేక మంది సమర్థిస్తూ మాట్లాడినటువంటి తీరు, ఇవన్నీ చూసిన తర్వాత కూడా ఒకటి మాత్రం ఇక్కడ మనకు ఒక సంశయం ఉండేది. ఏంటంటే రాజ్యాంగ సవరణ జరగాలనుకున్నప్పుడు ఫెడరల్ వ్యవస్థలో పనిచేస్తున్నాం కాబట్టి దేశంలో రాష్ట్రాలకు సంబంధించినటువంటి అసెంబ్లీలు కూడా ఈ బిల్లును పాస్ చేసి పంపించిన తర్వాత ప్రవేశపెట్టాలనేటటువంటి ఒకటి ఉండే. దాన్ని కూడా మనకు రాజ్నాథ్ సింగ్ గారు కూడా ఒక క్లారిటీగా ఒక సమాధానం ఇచ్చారు. కేంద్ర మంత్రివర్గమే ఆమోదించి కేంద్రమే ప్రతిపాదిస్తుంది కాబట్టి దీన్ని రాష్ట్ర శాసనసభలు మళ్ళీ దీన్ని విడిగా చేయాల్సినటువంటి అవసరం లేదు. ఖచ్చితంగా సుప్రీంకోర్టు ముందు ఏదో జరిగిపోతుంది అనేటటువంటి అనుమానం కూడా అవసరం లేదు. ఖచ్చితంగా సుప్రీంకోర్టు కూడా మా నిర్ణయాన్ని సమర్థించేటటువంటి విధంగా మేము జాగ్రత్తలు తీసుకొని ముసాయిదాను రూపొందించాము. కొత్తగా మేము ముసాయిదాను రూపొందించింది ఏం లేదు. పివి నరసింహారావు హయాంలో స్టార్ట్ చేసినటువంటిది ఏదైతే ఉందో అందులో ఉన్నటువంటి మంచి అంశాలను తీసుకుంటూనే న్యాయపరమైనటువంటి చిక్కులు రాకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనేది మాత్రమే మేము మాడిఫై చేసాము. కాబట్టి పార్లమెంట్లో ఇది ఎగువ సభలో ఆమోదం పొందింది కాబట్టి ఇక మిగిలిందల్లో రాజ్యసభలో ఒకటి ఆమోదం పొందితే దీనికి సంబంధించిన పూర్తి స్థాయిలో వస్తుంది అని చెప్తూనే తదనంతరం కూడా ప్రధాని గారు కూడా ట్వీట్ చేస్తూ కుల మతాలకు సంబంధం లేకుండా ఈ దేశంలో ఉన్నటువంటి వర్గంతో కానీ కులంతో కానీ మతంతో సంబంధం లేకుండా పేద ప్రజలందరికీ కూడా మంచి జరగాలని కోరుకుంటున్నాను, జరుగుతుందని ఆశిస్తున్నాను అనేటటువంటి కూడా ట్వీట్ చేశారు. దీన్ని కూడా మనం చూడాల్సింది ఏంటంటే సరే ఇందులో అనేకమైనటువంటివి ఉన్నాయి. ఇది వస్తే ఎవరి కోటా కట్ చేస్తారు, ఎక్కువ అనుభవిస్తున్నటువంటి వాళ్ళు లేకపోతే తక్కువ అనుభవిస్తున్నటువంటి వాళ్ళు లేకపోతే సమాజంలో వెనుకబడినటువంటి కులాలుగా ఉన్నటువంటి వాళ్ళు, బీసీ వర్గాలు ఓబీసీలుగా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ కోట ఏమైనా తగ్గిస్తారా అనేటటువంటి సంశయం ఉండే. అలా కాకుండా ఉన్నటువంటి రిజర్వేషన్ ఇప్పటివరకు కొనసాగుతున్నటువంటి 49.5 ఏదైతే ఉందో దానికి అదనంగా ఈ 10% యాడ్ చేయడం వల్ల 59.5కి వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇందులో మనం గమనించాల్సింది కూడా కేవలం అగ్రవర్ణాలకు సంబంధించిన పేదలకే పనికొస్తుంది అనుకోవడం తప్పు.
ప్రధాని గారు నేను ఇచ్చిన దానిలో కూడా కులమతాలకు అతీతంగా అని చెప్పి చెప్తున్నారు. అతను కులమతాలకు అతీతంగా దేశంలో ఉన్నటువంటి పేద ప్రజలందరికీ ఉపయోగపడాలని కోరుకుంటున్నాను అని చెప్పి కూడా ఆకాంక్షించారు. కాబట్టి సరే, ఇందులో మళ్ళాంటి వాళ్ళు కూడా ఈ బిల్లు వచ్చింది కాబట్టి ఇంకా కొంత ఆలోచన ఏం చేయాల్సి ఉందంటే, స్వతంత్ర భారతదేశంలో ఇన్ని సంవత్సరాలు అయినప్పుడు కూడా రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి రిజర్వేషన్ ఫలాలు అనేటటువంటివి ఆయా వర్గాలకు పూర్తి స్థాయిలో అందుతున్నాయా అంటే అందట్లేదని చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. నిజంగా వాళ్ళు సమాజంలో ఎక్కువ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు జనాభా ప్రాతిపదికన ఎక్కువ ఉన్నప్పటికీ కూడా వాళ్ళకు మరి నిన్న మొన్న జరుగుతున్న 2 రోజుల నుంచి జరుగుతున్న చర్చను చూస్తే కనుక మరి మాకే ఇంతవరకు ఫలాలు అందలేదు, కొత్తగా ఈ అగ్రవర్ణాలకు ఎందుకు ఇస్తారని ఒక కొత్త చర్చను తెరపైకి తీసుకొచ్చారు. ఇక్కడ చూడాల్సింది ఏంటంటే, మనమే ఒకసారి రివ్యూ చేసుకోవాలి. 70-72 సంవత్సరాలు అయిన తర్వాత కూడా పరిస్థితి అలాగే ఉంటే ఇంకొక 100 సంవత్సరాలు అయిన తర్వాత బాగుపడుతుంది అనుకోవడానికి కూడా అవకాశం లేదు. చేయాల్సిందల్లా ఏంటంటే, ఈ అగ్రవర్ణ పేదలకు పెట్టేటటువంటి రిజర్వేషన్లు ఏదైతే కొన్ని కండిషన్స్ వచ్చాయో, ఇంత ఇన్కమ్ 8 లక్షలకు పైన ఇన్కమ్ ఉండడానికి ఉన్నటువంటి వాళ్ళకు లేదు, ఇంత భూమి 5 ఎకరాల పైన ఉన్నటువంటి వాళ్ళకు లేదు అనేటటువంటిది, నోటిఫైడ్ మున్సిపల్ ఏరియాలో 100 గజాలు, ఇతర ప్రాంతాల్లో ఇలా ఏదైతే కొన్ని కండిషన్స్ పెట్టారో, ఇప్పటి వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాల్లో రిజర్వేషన్ అనుభవించి, మనం ఏం చెప్తాం, రిజర్వేషన్ అనుభవించి అభివృద్ధిలోకి వచ్చినటువంటి కుటుంబాలు మళ్ళీ రిజర్వేషన్ పొందకుండా ఏమైనా చర్యలు తీసుకున్నారా? ఇప్పుడు ఒక్కొక్క దగ్గర చూస్తుంటాం, ఒక ఎస్సీ, ఎస్టీలకు సంబంధించి పాపం 2 to 3%, 5% వాళ్ళు మాత్రమే బాగుపడుతూ వస్తున్నారు తప్పితే 95% వాళ్ళు అలాగే ఉంటున్నారు. మరి దానికి పర్సంటేజ్ అంటే మనం ఒకటి చూచాగా చెప్తున్నాం, దీనికి ఏం సర్వేలో ఇంకోటి చేసింది ఏం లేదు. కాకపోతే మనం చెప్తున్నది ఏంటంటే, ఒక్కసారి ఆర్థికంగా అభివృద్ధిలోకి వచ్చిన తర్వాత ఆయా వర్గాలు మళ్ళీ ఆ కుటుంబాలు ముఖ్యంగా ఒకసారి రిజర్వేషన్ క్లెయిమ్ చేసుకొని ఒక మంత్రి అయ్యాడు, ఒక ఎంపీ అయ్యాడు, ఒక ఎమ్మెల్యే అయ్యారు, ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయ్యారు, సివిల్ సర్వెంట్ అయ్యారు, ఒక ఉద్యోగం పొందారు. మరి ఆ కుటుంబంలో మళ్ళీ వాళ్ళకు, వాళ్ళ భార్యకు, వాళ్ళ పిల్లలకు, వాళ్ళ తమ్మునికి, వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి? పక్కన ఉన్నటువంటి తండాల్లో బతుకుతున్నటువంటి వాళ్ళు, హరిజన గిరిజన వాడలో ఉన్నటువంటి వాళ్ళు, బీసీలుగా అనేక కులాలు ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళు ఇంతవరకు కూడా అసలు వాటి ఫలాలు అనుభవించడం కాదు కదా, వాటిని వినియోగించుకునేటటువంటి దరిదాపులో కూడా వెళ్ళలేదు కదా. మరి దీనికి కూడా ఒకటి క్రీమీ లేయర్ అని గతంలో తీసుకొచ్చారు, దాని మీద చర్చ జరిగింది. మనం చూస్తాను, ఒకే కుటుంబం నుంచి 3 ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నటువంటి వాళ్ళు, మంత్రులు, భార్య, పిల్లలు ఇలా ఉంటూ ఉంటారు. ఇలా దీన్ని కూడా కొన్ని కండిషన్స్ తీసుకొచ్చి ఇప్పుడు మనం చూస్తున్నాం, దేశవ్యాప్తంగా ఎక్కడేం జరిగినా ఆధార్ కార్డు తోటి ఎవరు ఏం అనుభవిస్తున్నారు, ఏం తీసుకుంటున్నారు, మీ ట్రాన్సాక్షన్స్ ఏంటి మొత్తం చూస్తున్నాం కదా. అలాగే దీన్ని కూడా ఒకటి మెకానిజం డెవలప్ చేసి ఒక్కసారి 2 సార్లు మీరు రిజర్వేషన్ కేటగిరీలో ఫలాలు పొంది ఉంటే కనుక తిరిగి 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు మీ కుటుంబం మళ్ళీ వాడకుండా ఉండేటటువంటి అవకాశం తీసుకురావాలి. అప్పుడే కదా మిగిలిన అన్ని వర్గాలు కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. అలాంటివి కూడా కొన్ని కండిషన్స్ తీసుకొస్తే ఖచ్చితంగా మనం ఏం చెప్తున్నామంటే, ఈ రోజు వరకు కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీలో కొన్ని కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు రిజర్వేషన్ ఫలాలకు దూరంగానే ఉన్నారు. వాళ్ళకు కూడా ఉపయోగపడేటటువంటి చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాన్ని ఇలాంటి ప్రభుత్వాలు తీసుకుంటే తప్ప వాళ్ళకు ఖచ్చితంగా ఆర్థికంగా వెసులుబాటు కలిగేటటువంటి అవకాశం లేదు. కానీ విపక్షాలు కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసినా సన్నాయిన కొన్ని చివరికి సరే అన్నాయి. కానీ న్యాయ సమీక్షలో ఇది నిలబడదని చాలా వరకు చెప్పాయి. కానీ ఓటింగ్కి వచ్చేసరికి బిల్లుకి అనుకూలంగా 323 మంది ఓట్లు వేశారు. కేవలం 3 మాత్రమే ఆ ఓటింగ్లోంచి బయటకు వచ్చారు. సో బిల్లు ఆమోదానికి అవసరమైన 3/2 ఆధిక్యాన్ని ఈ ప్రభుత్వం కూడగట్టడంలో ఎటువంటి పాత్ర పోషించిందంటారు ఇటువంటి సమయంలో? ఎందుకంటే తీవ్రమైన వ్యతిరేకత ఉన్న సమయంలో. ఒకటి శ్రీనివాస్ గారు, ప్రభుత్వం పెట్టింది కాబట్టి, అధికారంలో ఉన్న వాళ్ళు పెట్టారు కాబట్టి వెంటనే వెళ్ళి సమర్థించి మద్దతు ఇస్తే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది, మాకేమొస్తుంది అనేటటువంటి సందర్భంలో మాట్లాడేటటువంటి అవకాశం ఉంటుంది. రెండవది, ఇదే అంశానికి సంబంధించి సరే 10%, 5%, 20% అనేది పక్కన పెడదాం, అది ఎంత శాతం అనేది పక్కన పెడదాం. ఈ పక్కన పెడితే ఇదే అంశానికి సంబంధించి 21 సార్లు ప్రైవేటు బిల్లుగా పార్లమెంట్ ముందుకు వచ్చిందంటే ఆయా పార్టీల నుంచి కానీ, ఆయా ప్రాంతాల నుంచి కానీ, ఆయా రాష్ట్రాల నుంచి కానీ, ఆయా కులాల నుంచి కానీ ముఖ్యంగా మరి డిమాండ్ ఉంటేనే కదా వచ్చింది. ఒకవేళ బిల్లుకు వ్యతిరేకంగా పోయి ఈ చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయంలో నిజంగా పేదలు, కులాలు, మతాలు పక్కన పెడదాం, పేదలకు ఉపయోగపడేటటువంటి నిర్ణయాన్ని తీసుకుంటే మేము మా పార్టీ వ్యతిరేకించింది అని ప్రజలకు వెళ్ళి చెప్పుకునేటటువంటి సాహసం చేసే పార్టీ ఈ రోజు ఉందా? అందుకే తీసుకునే ఒకవేళ 2, 3, 10, 20 మంది ఎంపీలు ఏదైనా వ్యతిరేకించారని చేశారనుకోండి, మద్దతు కూడగట్టడంలో అనే దానికంటే కూడా మాకు మద్దతు ఉంది అనేటటువంటిది ఈ బిల్లును వాళ్ళు వ్యతిరేకిస్తే రాజకీయంగా దెబ్బతింటారు. రేపు రానున్నటువంటి ఎన్నికల్లో రాజకీయంగా దెబ్బతింటారనేటటువంటిది కూడా అంచనా వేసుకుంటారు. అనేక మంది చెప్తారు మీరు రాజకీయపరమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు, రాజకీయ మరి ఈ ప్రభుత్వాలు రాజకీయపరమైనటువంటి నిర్ణయాలు ఓటర్లను ఆకర్షించుకునేటటువంటి కాకుండా ఖచ్చితంగా ఈ దేశ ఆర్థిక అభివృద్ధికి ఉపయోగపడేటటువంటి నిర్ణయాలు, విద్యార్థులకు ఉపయోగపడేటటువంటి నిర్ణయాలు,
పేదలకు ఉపయోగపడేటటువంటి నిర్ణయాలు, ఆసుపత్రుల్లో రూపాయి కట్టకుండా చికిత్స అందించేటటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నాయా? మరి ఏ పార్టీ ఎవరు అధికారంలో ఉన్నా కానీ సాధ్యమైనంత వరకు వాళ్ళు మేము ఈ నిర్ణయం తీసుకుంటే మాకు ఎన్ని ఓట్లు పడతాయి, ఎన్ని సీట్లు గెలుస్తాం, ఎన్ని రాష్ట్రాల్లో మా పార్టీ వస్తుంది, దేశంలో మేము అధికారంలోకి వస్తాము రామానే కదా రాజకీయపరమైనటువంటి నిర్ణయం అయి ఉండొచ్చు. దీనిలో విధానపరమైనటువంటి నిర్ణయంతో కూడినటువంటిది ఉందా లేదా, ప్రజలకు ఉపయోగపడేటటువంటి అంశం ఉందా, ఒక వర్గానికి ఉపయోగపడేటటువంటిది ఉందా అనేటటువంటిది. ఇందాకే మనం చెప్పాం శ్రీనివాస్ గారు, ఇప్పటికీ కూడా అణగారిన వర్గాలుగా ఉన్నటువంటి వాళ్ళకు పూర్తి స్థాయిలో కాదు కదా అసలు వాళ్ళ దరిదాపులో కూడా రిజర్వేషన్ ఫలాలు వెళ్ళలేదనేది వాస్తవము. వాటికి తీసుకెళ్లడానికి ఒక మెకానిజాన్ని డెవలప్ చేయమంటారు. వాళ్ళకి ఇవ్వద్దు, వాళ్ళు బాగుపడ్డారు అని చెప్పట్లేదు. 5% బాగుపడ్డంత మాత్రాన ఎస్టీలంతా బాగుపడ్డారు అనుకుంటే అవకాశం లేదు. ఒక 2%, 3% బాగుపడ్డంత మాత్రాన ఎస్టీలంతా బాగా అభివృద్ధిలోకి వచ్చారని అనుకోవడానికి లేదు. 2-3 మంత్రులు ఉన్నటువంటి వాళ్ళు అగ్రకులాల వాళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసేంత మాత్రాన అగ్రకులాలన్నీ పూర్తి స్థాయిలో ఫలాలు అనుభవిస్తున్నాయి అనుకోవడానికి లేదు. అన్ని వర్గాలు ఉంటారు కాబట్టి పేదలు, మనకు కావాల్సిన కొలమానం పేదలు, పేద వర్గాలు అనేటటువంటి వాళ్ళు అభివృద్ధిలోకి తీసుకురావడానికి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. మనతో మాట్లాడడానికి కాలర్స్ కూడా టెలిఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. భాస్కర్ రావు గారు హైదరాబాద్ నుంచి. భాస్కర్ రావు గారు మార్నింగ్ అండి. డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి గారు. గుడ్ మార్నింగ్ సార్. నేను భాస్కర్ రావు. ఐఎమ్ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ ద మూవీ విచ్ ఇస్ కాల్డ్ ప్రభంజనం. ఎస్ సార్, చెప్పండి. అది క్రీమీ లేయర్ ఎలిమినేషన్ మీద 2014 లో ఆ మూవీ చేయబడింది. విధంగానే ఉంటుంది సార్. దానిలో ఇది ఒకసారి రిజర్వేషన్ ఉపయోగించుకొని ఉన్న స్థాయికి వచ్చిన అధికారులు కావచ్చు, రాజకీయవేత్తలు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, లేదా తామంతటి తాము కళ్ళ మీద నిలబడేటువంటి శక్తి పొందినటువంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళకి రిజర్వేషన్ తీసేస్తే కానీ అదే జాతికి చెందిన రోజువారీ కూలి, రైతు కూలి బిడ్డలకు దొరకదనే కాన్సెప్ట్ మీద మూవీ తీశాను. ఐఎమ్ ఏ భాస్కర్ దళిత్. ఐ స్పెండ్ అబౌట్ 3 crores ఆన్ దట్ మూవీ అండ్ దానికి 3 awards రావడం జరిగింది. కాకపోతే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మన సెంట్రల్ గవర్నమెంట్ పార్లమెంట్ జరిగే పరిస్థితులు ఏంటంటే ఇప్పుడు 41% బీసీస్ ఉన్నారండి. అగైన్స్ which they are enjoying 27%. ఎస్సీస్ 20% ఉన్నారు. అగైన్స్ which they are enjoying 15%. ఎస్టీస్ దే ఆర్ 8.9% ఉన్నారు. దే ఆర్ ఎంజాయింగ్ 7.5%. అండ్ ఇవన్నీ తీసేస్తే రిజర్వేషన్ తీయంగా 70% పోంగా 30% ఓపెన్ కేటగిరీకి ఉన్నాయి. అవుట్ ఆఫ్ విచ్ ఓన్లీ 70% రిజర్వేషన్ ఉన్నాయి కాబట్టి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీస్ కి ఈ 30% ఓపెన్ కేటగిరీలో 50% అనుభవిస్తున్నారు. 50% రిజర్వేషన్స్ ని 30% అనుభవిస్తున్నారు ఓపెన్ కేటగిరీస్. ఆ ఓపెన్ కేటగిరీలో ఈ రోజున 10% మళ్ళీ ఈబీసీ అనే కాన్సెప్ట్ మీద అగైన్స్ విచ్ రాజ్యాంగానికి వ్యతిరేకంగా నిర్ణయించబడాల్సిన టేకింగ్ అవసరం ఏమొచ్చింది? ఓకే, రైట్ రైట్. భాస్కర్ గారు మీ ప్రశ్నకు సమాధానం చెప్తారు. మరో కాలర్ ఉన్నారు గుంటూరు నుంచి, అంజురెడ్డి గారు. అంజురెడ్డి గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. వెంకటరామరెడ్డి గారికి గుడ్ మార్నింగ్. చెప్పండి సార్. మొన్న ప్రవేశపెట్టిన అగ్రవర్ణాలకు సంబంధించిన 10% రిజర్వేషన్ బిల్లు ఒక శుభపరిణామం సార్. అది ప్రవేశపెట్టడం ఎందుకంటే అగ్రవర్ణ కులాలంటే రెడ్డిస్ కానీ, చౌదరీస్ కానీ, అదర్స్, వైసెస్ కానీ, బ్రాహ్మిన్స్ కానీ చాలా మంది రోడ్ల మీద బతికే వాళ్ళు, పేదవాళ్ళు చాలా మంది ఉన్నారండి. నా కళ్ళతో నేను చూశాను. మాకు సంబంధించి నేను 10th చదివేటప్పుడు బ్రాహ్మిన్స్ ఒక ఆయన తెలుగు మాస్టర్గా వచ్చి కాళ్ళకు చెప్పులు లేకుండా, బట్టలు సరిగ్గా లేకుండా కూడా వచ్చిన రోజులు నేను చూశానండి. అలాంటప్పుడు ఈ బిల్లు పాస్ చేయడం చాలా శుభపరిణామం. వీళ్ళేమి అగ్రకుర్రాలు వాళ్ళు కోట్ల సంపాదించుకున్న వాళ్ళు ఎవరు లేరు. దాదాపు 80% పేదవాళ్ళే ఉన్నారు. అలాంటప్పుడు లోక్సభలో ఎంఐఎం ఒకటి, ఇంకో పార్టీ ఏదో అబ్జెక్షన్ చెప్పారు. ఒకసారి తిరిగి ఆలోచించాల్సిన అవసరం ఉందండి. ఇది ఇంతకాలానికి ఈ బిల్లు వచ్చినందుకు మనం కొద్దిగా గర్వపడాల్సిన విషయమే. దాన్ని అబ్జెక్షన్ పెట్టడానికి ఏమాత్రం ఇదిగా లేదని నా అభిప్రాయం. థ్యాంక్ యూ అండి. రైట్ రైట్. ఇందాక భాస్కర్ రావు గారు ఎందుకు ఇది ప్రవేశపెట్టవలసిన అవసరం? ఇప్పుడు భాస్కర్ రావు లాంటి వాళ్ళు ఎంత మెచ్యూర్డ్ గా మాట్లాడారు. ఇలా సినిమాలు దీనికి సంబంధించి క్రీమ్ లేయర్ సినిమా తీసాను, నాకు అవార్డులు వచ్చాయి. సినిమాలో కూడా ఈ కాన్సెప్ట్ ఈ రోజు బిల్లు గురించి ఏదైతే చర్చిస్తున్నామో ఆయన 2014లో సినిమా తీసాను పెట్టాను. భాస్కర్ రావు గారు కానీ ఇతరులు కానీ వీక్షకులు ఎవరైతే ఏబిఎన్ ద్వారా చూస్తున్నారో మనం క్లారిటీగా తెలుసుకున్నాం. ఇది మనం పదే చెప్తూ వస్తున్నాం, అనేక సందర్భాలు చెప్తాం. ఓపెన్ కేటగిరీ అంటే ఓన్లీ అగ్రవర్ణాలు ఎంజాయ్ చేస్తున్నటువంటి రిజర్వేషన్ ఇంకొకటి కాదు అని గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది.
ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు కూడా ఓపెన్ కేటగిరీలో భాగస్వాములు అయ్యే ఉంటారు. వాళ్ళు మెరిట్లో ఉన్నా కానీ లేకపోతే వాళ్ళు ఓపెన్లో క్లెయిమ్ చేయగలిగితే ఈ మిగిలిన పర్సంటేజ్ కిందికి వాళ్ళు వస్తారు. అలా ఎంజాయ్ చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారనేది కూడా మర్చిపోకూడదు. ఓపెన్ కేటగిరీ ఓసీకి 49%, 50% బీసీ ఎస్సీ ఎస్టీలకు ఉంది కదా, మిగతాదంతా ఓసీలకే కదా అనుకోవడానికి ఇది ఒక పెద్ద తప్పిదంగా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఓపెన్ కేటగిరీ అంటే అన్ని కేటగిరీల వాళ్ళు వస్తారు. అందులో ముస్లిమ్స్ వస్తారు, ఎస్టీలు వస్తారు, ఎస్సీలు వస్తారు. ఈ రిజర్వేషన్ ఫలాలు రిజర్వేషన్ కేటగిరీల కింద ఉన్నటువంటి ప్రతి వాళ్ళు కూడా ఓసీలో కన్సిడర్ చేయబడతారు. తప్పితే వాళ్ళు అనుకున్నట్టుగా 20%, 15%, 30% ఉన్నటువంటి జనాభాకు 50% రిజర్వేషన్లు వస్తున్నాయి అనుకునేటటువంటిది ఇది ఒక భ్రమ మాత్రమే. ఇది గమనించాలి ముందుగా. దాంతోపాటుగా ఈరోజు కూడా మనం ఏం చెప్తున్నాం అంటే సార్ ఒక క్లియర్గా ఒక పాయింట్ చెప్పారు. ఒక్కసారి రిజర్వేషన్ ఫలాలు అనుభవించి ఆర్థికంగా నిలదొక్కునేటటువంటి పరిస్థితికి వచ్చినటువంటి వాళ్ళు తిరిగి రిజర్వేషన్ పొందకుండా మనం శ్రీనివాస్ గారు మనం షో మొదలైన వెంటనే మనం ముందే అదే చెప్పాము. ఒక్కసారి ఎందుకు చెప్తున్నాం అంటే ఒకే కుటుంబం నుంచి మీరు చూడండి 4-5 ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రులు, మళ్ళీ వాళ్ళ పిల్లలు, వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు అదే కార్డును వాడుతూ వస్తున్నారు. తప్పితే వాళ్ళ గ్రామానికి సంబంధించినటువంటి వాళ్ళు నీడలేక ఒక గూడు లేక చిన్న చిన్న గుడిసెల్లో నివాసం ఉంటూ తినడానికి కూడా తిండి లేక ఒక్క పూట తింటూ 3 పూటలు పస్తులు ఉన్నటువంటి వాళ్ళు అదే గ్రామంలో ఉంటారు. మరొక వైపు మిద్దెల మీద మిద్దెలు కడుతూ అదే గ్రామంలో రిజర్వేషన్ అనుభవిస్తూ ఆర్థికంగా ఎదిగేటటువంటి వాళ్ళు ఉంటారు. అందుకే మనం చెప్పే 5%, 10% మాత్రమే వాడుకున్న వాళ్ళు వాడుకుంటున్నారు. 90% ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు ముఖ్యంగా ఇలా చదువుకోవాలి, ఇలా ఆర్థికంగా అభివృద్ధిలోకి రావాలి, ఈ విధమైనటువంటి రిజర్వేషన్లు ఉన్నాయి మాకు, మేము ఉపయోగించుకోవాలనేటటువంటి పరిస్థితులు కూడా వాళ్ళకి అవగాహన లేకుండా ఉన్నారు. కాబట్టి వాడుకున్న వాళ్ళకు ఒక కొలమానం పెట్టి మళ్ళీ వాడకుండా వేయాలని మనం ముందే చెప్పాము. భాస్కరరావు గారికి మనం చెప్పినట్టుగా ఓపెన్ కేటగిరీ అంటే మిగిలిన అన్ని కులాలు కూడా ఓసీలుగా ఓపెన్ కేటగిరీలో వాళ్ళు ఖచ్చితంగా వస్తారు, ఓపెన్ కేటగిరీలో వాళ్ళు క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉందని తెలియనటువంటి విషయం కాకపోవచ్చు. ఇంత సినిమా తీసి అవార్డులు పొంది ఆ స్థాయిలో వెళ్ళారంటే అనేక సందర్భాల్లో అనేక డిస్కషన్లో పార్టిసిపేట్ చేసే ఉంటారు. కాబట్టి ఈ అంశాన్ని ఆయన అడగడం ద్వారా మనం కూడా ఖచ్చితంగా ప్రజలకు తీసుకెళ్ళడానికి ఒక అవకాశం దొరికింది. కాబట్టి ఓపెన్ కేటగిరీలో కన్సిడర్ అయ్యేటటువంటి వాళ్ళు ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని కులాలు కూడా అందులో కన్సిడర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. రైట్. అంటే మనం 3 రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు జరిగినప్పుడు పరాజయం తర్వాత కాంగ్రెస్ను దెబ్బకొట్టడానికి ఒక బ్రహ్మాస్త్రంగా బీజేపీకి యూపీఏ హయాంలో వేసిన ఒక కమిషన్ నివేదిక ఈయనకి కలిసి వచ్చింది అనేది ఒక వాదన వినిపిస్తోంది. అది ఎంతవరకు వాస్తవం అంటారు? దీనికి సంబంధించి చర్చ కొనసాగిద్దాం చిన్న విరామం తర్వాత. చూస్తూనే ఉండండి.